హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వంకాయ అండి, నూనె వంకాయ. నూనె వంకాయలు ఎన్నో రకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది మూడో రకము వంకాయ. ఇది చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు వేయించుతూ చూపిస్తానండి. ఫస్ట్ నూనె వేసుకోవాలి కొంచెం. నేను 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. 2 వెల్లుల్లి, సగం ఎర్రగడ్డ, అంటే మిక్సీలో వేయడానికి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ధనియాలు కొంచెం, జీలకర్ర నూనె వంకాయకి, రెండు మెంతులు, శనక్కాయ పప్పులు కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఒట్టి శనక్కాయ పప్పులు, ఇంకేం వేయకూడదు. శనక్కాయ పప్పులు అండి, అంటే ఇవి మిక్సీ పెట్టేసుకోవాలి. ఇంకా కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, 2 మెంతులు, వేరుశనకాయ పప్పులు, చింతపండు, అది చిన్న టమోటాలు 2, అంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఎర్రగడ్డ ఒకటి సగం తరుగు వేసుకోవాలి తాలింపుకి, సగం ఇందులో. అంటే శనక్కాయ పప్పులు నేను అందులో వేయించలేదు, ఎందుకంటే మామూలుగా అవి సపరేట్గా వేయించుకొని కడిగి వేస్తాను అనమాట. అంటే దుమ్ము ధూళి అక్కడ అంతా ఉంటుంది కదా, అందువల్ల మీకు అది నేను సపరేట్గా చూపలేదు. మీరు దీంట్లోనే వేసి వేయించుకోవచ్చు పల్లీలు, కాకపోతే చెప్పాను కదా నేను మామూలుగా వేయించుకొని తర్వాత అది చేస్తాను. తిరగ మాత పెడుతున్నానండి. ఫస్ట్ చూడండి, నూనె, ఈ తర్వాత మిక్సీ వేస్తానండి. ఇప్పుడు ఈ పొడి తాలింపు పెట్టేలా పొడి కూడా వేసేస్తాను మిక్సీలో. పప్పులు, శనక్కాయ పప్పులు కడుక్కుంటున్నాను నేను, వేయించినవి మిక్సీ వేయడానికి. అన్నీ మిక్సీలో వేసేస్తున్నాను. అవి చిన్న సగం ఉల్లిపాయ సగం వేసి మిక్సీ పట్టేస్తాను. రావాలి మాకు కావాలండి. అవి వేగే లోపల నేను మిక్సీ పట్టేస్తానండి పొడి వంకాయకి. ఈ సగం ఎర్రగడ్డ, ఈ తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టేస్తున్నానండి. కొంచెం అందులోనే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు
చూడండి పొడి. ఇప్పుడు వంకాయలు కట్ చేసి అందులో పెట్టేస్తాను. ఇవి కొంచెం ఎర్రగడ్డ వేస్తున్నాను. చూడండి ఇందులోనే టమాటా వేసేస్తాము. బాగా వేగిద్ది, కచ్చా పచ్చ వేగాలి ఎర్రగడ్డ. ఎందుకంటే మనం వంకాయ కూర చేసేటప్పుడు తినేటప్పుడు అది కూడా తగలాలన్నమాట. ఇది చూడండి టమాటా వేసేసాను. చిన్న టమాటా రెండు. అది వేగుతుంటుంది. వంకాయ వేస్తాను ఇందులో. వంకాయలు అండి చూడండి, ఇవి పొడి కారం పెడతాము అందులోకి. ఏంటి విడివిడిగా చూపించింది అనుకోవద్దు, అన్నీ చూపిస్తున్నాను. బాగా మగ్గాలండి టమాటా. అందులోనే కొంచెం పసుపు వేసేస్తాను. చూడండి పసుపు దీంట్లో కూడా కొంచెం వేసుకుంటా. పసుపు మిక్సీ పట్టాను కదా, అందులో కొంచెం వేసుకుంటాను. వంకాయలు కడిగి పెట్టేస్తాను కారం వేసి. చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కూర. ఇది మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు పల్లెటూరులో ఇట్లా చేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు అన్ని నువ్వులు మొన్న చేశాను, పచ్చెనపప్పు, నువ్వులు, పల్లీలు వేసి. ఇది ఒట్టి పల్లీలతోనే చేస్తున్నాను ఇప్పుడు. ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు ఇది ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. వంకాయలు, నూనె వంకాయలు ఎన్నో రకాలు ఉన్నాయండి, కానీ అన్నిటికన్నా టేస్టీగా ఉండేది ఇది. ఇంకొకటి అది ఎర్రగడ్డలతో, ఉట్టి ఎర్రగడ్డలతో నూనె వంకాయ. అది ఇంకొకసారి చూపిస్తాను నేను మీకు. బాగా చూడండి, ఇట్లా వంకాయలు పెడుతున్నాను చూడండి. కారం ముద్ద తీసుకొని ఇట్లా 5 వంకాయలు వేసానండి. ఎందుకంటే మా ఇంట్లో వంకాయలు ఎవరు తినరు, నేను తప్పక. అందుకనేసి నాకు ఒక్కదాన్ని కూడా అవసరం లేదండి. మా ఇంట్లో మా అబ్బాయి, చిన్న అబ్బాయి, రెండు పెద్ద వాళ్ళు. అందులోనే పెట్టేస్తాను చూడండి వంకాయ ఫుల్గా. ఆ టమాటా మెత్తగా అయ్యేలోపల ఇవి కూడా మనం మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు చింతపండు పులుసు పోస్తాం మనం కొంచెం. ఇది కూడా పెట్టేస్తాం పైన. ఇది కూడా ఉంచుకోమన్నమాట గుజ్జు. ఇది కూడా బాగా వేగాలి అందులోనే, నూనెలోనే. ఇది కూడా వేసేస్తున్నాను.
ఇప్పుడు ఏం చేసేది 10 నిమిషాలు పెట్టేయాలి. తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, అది మధ్యలో రెడీ చేసుకొని పోసేయడం అంతే. మాకు చింతపండు వద్దండి అనుకుంటే అది మీ ఇష్టం, ఇట్లా కూడా చేసుకోవచ్చు. చింతపండు లేకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే అది ఒక్కొక్కరి ఇష్టం, మనం చెప్పేది కాదు. చింతపండు వేసుకుంటాం చూడండి. చింతపండు పులుసు కలిపి పెట్టుకుంటే వంకాయ మూత పెట్టేసామంటే బాగా ఉడిగిపోద్దండి. చూడండి, మూత పెట్టేసాను, ఉడుకుతూ ఉంటే బాగా మగ్గాలండి. మగ్గితేనే మనకు చాలా రుచిగా ఉంటుంది, నాకు సూపర్గా ఉంటుంది. పొట్టి పల్లీలే, ధనియాలు, జీలకర్ర పొడి, చిన్న పాలు భాగం ఎర్రగడ్డ, 2 వెల్లుల్లిపాయలు చెప్పాను కదా, అది దానికి ఉన్నది. ఎక్కువ అవసరం లేదు ఏది కూడా. పులుసు రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి. అది పులుసు అది ఉడికిందంటే కొంచెం ఇది వేసేయాలి, బాగా ఉడకాలి. వంకాయ మెత్తగా రావాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు తిప్పుతాను. చూడండి, ఇప్పుడు తిప్పుతున్నాను. వంకాయ మగ్గింది, కొంచెం ఇంకా బాగా మగ్గాలి. ఇంకా మగ్గలేదు అయితే చెప్తున్నాను మీకు, సిమ్లోనే మగ్గాలి, అయితే బాగుంది. మగ్గితేనే రుచిగా ఉంటుంది, మగ్గకపోతే రుచిగా ఉండదు. చెప్తున్నాం కదా నేను. అదేం వీడిపోదు, ఇది ఇట్లా కలబడుతున్నదేమన్నమాట. అదేం వంకాయలాగే ఉంటుంది, ఏం కాదు. మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
కొంచెం చింతపండు వేసి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గితే నీళ్ళు పోసేస్తాను. అది 5 నిమిషాల నుంచి వాటర్ పోసేస్తాను. పులుసుకి 5 నిమిషాలు. వస్తున్నానండి చింతపండు పులుసు అంతే ఉడికిపోద్ది. చూడండి బాగా వంకాయ కొంచెం ఉడకాలి. ఇంకే ఉడికిపోయింది వంకాయ చాలా, కాకపోతే చూడండి కొంచెం ఉడకాలి. మామూలు ఉడకాలంటే నీళ్ళు పోయాలి. హై ఫ్లేమ్ పెట్టాలి. వంకాయ బాగా ఉడకాలి కదా, వంకాయ ఎగిరిపోవాలి. గుట్టగా ఎగిరిపోతేనే మనకు వంకాయ బాగా వస్తుంది. వంకాయ ఉడకడానికి పోసాను అన్నమాట వాటర్. ఉడికిందంటే మామూలుగా ఇలా కొంచెం వేసాను ఉప్పు ఇందులో, అంటే మిక్సీ పట్టాను కదా పొడి, దాంట్లో వేసాను. ఇది వేసాను. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. హాయ్ అండి, చూడండి చూడండి కూర ఎలా వచ్చేసిందో. నూనెంకాయ అండి. అండి వంకాయ కూడా మెత్తగా అయిపోయిందండి, బాగా గుజ్జుగా. ఇంకొంచెం ఒక్క నిమిషం ఉడిద్దాము. ఒక 5 నిమిషాల నుంచి తీసేద్దాము. చూడండి ఎంత. ఇప్పుడు మనం హోటల్లో పెద్దోళ్ళ కాలంలో ఒకప్పట్లో హోటల్ పెట్టుకుంటే మా వాళ్ళు, మా చిన్న వాళ్ళు ప్లే చేసేవాళ్ళు అందరూ ఆ నూనెంకాయ కోసం వెళ్ళేవారండి. పలానా హోటల్లో నూనెంకాయ చాలా రుచిగా ఉంటుందని. అయిపోయిందండి, సర్వింగ్ చేస్తాను. చూడండి సర్వింగ్ బౌల్లో తీసేసాను కూర. చూడండి నూనెంకాయ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.